తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నేను ఈ స్వచ్ఛంద సేవా రంగంలో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మేము రైతులతో పనిచేస్తాము, ఫార్మర్స్ తోటి. ఈ ఫార్మర్స్తో పనిచేస్తున్నప్పుడు మా మిత్రులు సల్మాన్ గారు చెప్పినట్లుగా మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మేము ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వానికి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తూ ఆ కార్యక్రమాలన్నింటిలో భాగమై సమాజ సేవ, మీరు అన్నట్లుగా సర్వోదయ గాంధీయన్ కాన్సెప్ట్ వెల్ఫేర్ ఆఫ్ ఆల్ కోసం పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అయితే రైతులకు సంబంధించిన అంశాల్లో ఈ ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు మా దృష్టికి వచ్చినాయి, నేను మీ ముందు పెడతాను. పాజిటివ్ నెగిటివ్ అనేది తక్కువ సలహాలు. ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాలు. ఈ రైతు భరోసా కేంద్రాలు అనేది గ్రామ స్థాయిలో అక్కడ 3 సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టులను పెట్టారు. హార్టికల్చర్ ఆఫీసర్ ఒకరిని, అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకరిని, మత్స్యకార గ్రామాల్లో ఫిషరీస్ ఆఫీసర్ ఒకరిని, క్వాలిఫైడ్ పీపుల్ని. వాళ్ళ ద్వారా వ్యవసాయ రంగానికి, అనుబంధ రంగాలకి చాలా ఉపయోగపడుతూ ఉన్నది. అంటే మనకి పంచాయతీరాజ్ సిస్టంలో డివల్యూషన్ ఆఫ్ పవర్స్ ఎలా ఇంపార్టెంటో ఆ విధంగా ఈ సేవల్ని డిస్ట్రిబ్యూట్ చేసి గ్రామ స్థాయిలో, గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు గ్రామ స్థాయిలో అందటానికి ఈ క్వాలిఫైడ్ పీపుల్ వల్ల ఎక్కువ రైతాంగానికి బెనిఫిట్ జరుగుతూ ఉన్నది. గతంలో మండలంలో ఒక ఆఫీసరే ఉండేవాడు, కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ స్థాయిలో 3 ఆఫీసర్లు, టెక్నికల్ ఆఫీసర్లు ఉండటం జరుగుతూ ఉంది. రైతులకు ఎప్పుడూ కూడా వాళ్ళ సలహాలు వాళ్ళు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ రైతు భరోసా కేంద్రాలు అనేది ఎక్సలెంట్ మోడల్ రైతాంగాన్ని అభివృద్ధి చేయటంలో ఒకటి. రెండోది, మన పిఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా 13,500 రూపాయలు డీబీటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. 7,500 స్టేట్ కాంట్రిబ్యూషను, 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది. ఇది టయానికి ఇవ్వడం వల్ల రైతుల ఇన్పుట్స్ కొనుక్కోవడానికి కూడా చాలా ఉపయోగపడుతూ ఉంది. ఈ రైతు భరోసా కేంద్రాలు అక్కడున్న మ్యాన్ పవరు, తర్వాత కొంత వీళ్ళు మార్కెటింగ్లో సపోర్ట్ హెల్ప్ చేశారు, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ కూడా. వీటి వల్ల కూడా రైతులకి వాళ్ళ డోర్ స్టెప్ దగ్గర సర్వీస్ అనేది గ్రామ స్థాయిలో రైతులకు కావాల్సిన ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ, సాంకేతిక వస్తువులు కానీ, తర్వాత గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్స్ కానీ, వీటిని టైఅప్ చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని తప్పకుండా పెంచడానికి దోహదపడుతుంది. ఇందాక మన మిత్రులు ఒక ఎనాలజీ, వెల్ఫేర్కి డెవలప్మెంట్కి ఏంటి డెమాన్స్ట్రేటెడ్ ఎవిడెన్స్, ఆర్గ్యుమెంట్ కాదు ఇక్కడ. కరెక్ట్గా 1 ఎకరం సాగు చేస్తే రైతుకి మనం ఇచ్చే సేవల ద్వారా కాంక్రీట్గా ఆదాయం పెరిగింది, అది డెమాన్స్ట్రేటెడ్ ఎవిడెన్స్ ఆఫ్ డెవలప్మెంట్. అంతేగాని ఆర్గ్యుమెంట్ కాదు. ఎవరో చెప్పారని మన హైపోథిసిస్ని డిబేట్ చేయలేం. ఇక్కడ రైతుల యొక్క ఆదాయం పెరిగింది అంటానికి ఏంటి, ఫలానా జిల్లాలో 1 ఎకరం ఉన్న రైతుకి రైతు భరోసా కేంద్రం ద్వారా అందిన సేవల ద్వారా అతని ప్రొడక్టివిటీ పెరిగింది, అతని ఆదాయం పెరిగింది. మేము కేస్ స్టడీస్ చేసాం. అది ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగిందంటే నేను చాలా స్టడీస్ చేశాను, దానికి ఇది జరిగింది అని చెప్పొచ్చు. ఏమండి, అంటే మేము కోకో, లెమన్ ఇట్లా చేస్తున్నామండి. కోకోలో అయితే దాదాపుగా 1 క్వింటాల్ అంటే 25,000 నుంచి 30,000 పెరిగింది. ఎందుకంటే క్వాలిటీ సీడ్స్ ఇవ్వటం కానీ, ఇన్పుట్స్ ఇవ్వటం కానీ ఉంటుంది. సో ఎకనామిక్ ఇండికేటర్ కనుక తీసుకుంటే ఇప్పుడు మత్స్యకార భరోసా, తర్వాత ఎలక్ట్రిసిటీ యూనిట్ రేట్ తగ్గించారు. ఇది టాంజిబుల్ బెనిఫిట్. ఎవరో పీకే బీహార్ నుంచి కాదు, నేను కూడా సోషల్ రీసెర్చ్లో 30 years మొన్న కూడా రీసెర్చ్ చేసి. సో వాట్ ఈజ్ ది ఇండికేటర్? ఆ ఇండికేటర్ టాంజిబుల్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసిందా లేదా అనేది కావాలి. సో మత్స్యకార భరోసా వల్ల రైతుల్లో ఉన్నటువంటి ప్రొడక్ట్ పెరిగిందా, మార్కెటింగ్ లింకేజ్ ఏర్పడిందా. ఇప్పుడు మత్స్యకార భరోసా వచ్చిన తర్వాత ఫిష్ ఆంధ్ర అవుట్లెట్స్ పెట్టారు. దాంట్లో ఏం చేస్తున్నారు, వీళ్ళు ప్రైస్ డిక్లేర్ చేస్తున్నారు. సో
ఉదాహరణకి రొయ్యల్లో కౌంటుని బట్టి ఉంటుంది రేటు, 30 కౌంటు, 70 కౌంటు, 100 కౌంటు అని. వీళ్ళు ట్రేడర్స్ కార్టెల్స్ అయిపోయి రేటు పండిరు, కానీ గవర్నమెంట్ రేట్ డిక్లేర్ చేసింది అక్కడ 100 కౌంటు 250 తక్కువ అమ్మకూడదని. సో ఇది ఇండికేటర్. సో ఒక మత్స్యకార రైతుకి మార్కెటింగ్లో బెంచ్ మార్క్ ప్రైస్ డిక్లేర్ చేయడం వల్ల అతనికి డిమాండ్ చేసి ఆదాయం అనేది పెరుగుతుంది. ఇది డిమాన్స్ట్రేటెడ్ ఎవిడెన్స్. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్లో డీబీటీ ద్వారా డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఆ రైతుకి డీబీటీతో పాటుగా అతనిలో వచ్చినటువంటి ఇన్కమ్ ఇంక్రీజ్ ఏంటనేది దాన్ని మనం డిమాన్స్ట్రేటెడ్ ఫీల్డ్ బేస్డ్ ఎవిడెన్స్గా తీసుకోవాలి. మిగతా అన్ని ఆర్గ్యుమెంట్స్, ఈ పార్టీ ఆ పార్టీ కొట్టుకుంటే రకరకాల అయిపోతాయి. సో మేము కనుక కమ్యూనిటీకి దగ్గరగా ఉంటాం కనుక వ్యవసాయ రంగంలో ఏమవుతుంది, పాడి పరిశ్రమలో ఏమవుతుంది, ఫిషరీస్లో ఏమవుతుంది అంటే చూసినట్లయితే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఆదాయాన్ని పెంచడానికి ఇతోధికంగా దోహదం చేశాయి. కానీ అన్ఫార్చునేట్లీ సార్ బ్రదర్ చెప్పినట్లుగా న్యాచురల్ కెలామిటీస్, కోవిడ్ మీరు సంవత్సరంన్నర అన్నారు, దాని పేరు 2 ఏళ్ళు ఉంది. కోవిడ్ యాక్చువల్గా మాకు 2 అగ్రికల్చరల్ సీజన్స్ పోయింది, 2 ఏళ్ళు కోవిడ్ అనేది ఉంది. తర్వాత 1 సీజన్ హెవీ రెయిన్ఫాల్, ఫ్లడ్స్, రెయిన్ఫాల్, క్రాప్ డ్యామేజ్. సో క్రాప్ డ్యామేజ్ ఇలాంటివి అయినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తారు. కొన్ని చాట్లు ఇచ్చారు, కొన్ని చాట్లు ఇవ్వలేదు. గోదావరికి ఫ్లడ్ వచ్చింది, అప్పుడు కూడా చాలా క్రాప్ అనేది నష్టమైంది. సో ఇన్సూరెన్స్ని కూడా పర్ ఏకర్ ఇండికేటర్గా తీసుకొని ఇచ్చినట్లయితే ఈ బెనిఫిట్స్ అన్ని వెల్ఫేర్ స్కీమ్లో వచ్చే బెనిఫిట్, గ్రౌండ్ లెవెల్ ఇంటర్వెన్షన్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నిటినీ కనుక మీరు కన్సాలిడేట్ చేసి ఆ ఇన్కమ్ వేరియేషన్ అనేది తీసినట్లయితే అప్పుడు వెల్ఫేర్ ప్లస్ డెవలప్మెంట్ ఈ సెక్టర్లో బ్యాలెన్స్ అయింది, మనకు పురోభివృద్ధి కల్పించింది అని చెప్పడానికి అవకాశం ఉంది. నా దృష్టిలో చెప్పేది ఏంటంటే ఇది జరుగుతూ ఉంది, కాకపోతే ఇట్ ఈస్ లిటిల్ లేట్. ఈ 5 years స్పాన్ ఆఫ్ గవర్నమెంట్లో టేక్ ఆఫ్ స్టేజ్ వచ్చేప్పటికి 4th yearకి వచ్చేసింది. సో నీకు 5 year మనకి 10 year, రకరకాల ఫ్యాక్టర్స్ ద్వారా అందులో వచ్చింది కొత్త గవర్నమెంట్, ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు. రకరకాలు వచ్చేప్పటికి ఎకనామిక్లో ట్రాన్స్ఫర్మేషన్ టేక్ఆఫ్ స్టేజ్కి వచ్చేప్పటికి ఫ్యాకెంట్కి వచ్చేసారు. సో ఇది ఒకసారి ఒక నిమిషం. సో ఇలాంటివి ఉన్నాయి, ప్రాక్టికల్ ఇండికేటర్స్ని అనాలిసిస్ చేసి, ఎందుకంటే ఎన్జిఓ సెక్టర్లో మేము అందరం బాగా చదువుకున్న వాళ్ళమే, వాలంటరీగా వచ్చాము. ప్రాక్టికల్గా ఎవరో ఆర్గ్యుమెంట్ చేశారు, ఎవరో స్టేట్మెంట్ ఇచ్చేది నమ్మము, కాంక్రీట్గా కమ్యూనిటీలో జరిగిందా లేదా అనేది చూసుకొని చెప్తాం కనుక చాలా బ్యాలెన్స్ అనేది అయ్యింది. 1-2 విషయాలు సార్ చెప్పినట్లుగా ఎన్జిఓ జిఓ కోఆర్డినేషన్ అనేది జిల్లా స్థాయిలో, కన్వర్జెన్స్ మీటింగ్స్ అనేది. ఉదాహరణకి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వాళ్ళు ఈ మధ్యన వచ్చారు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతానికి లోన్లు ఇస్తామా, కొంచెం ముందే వచ్చి ఉంటే అగ్రికల్చరల్ సెక్టర్లో చాలా ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ పెట్టడానికి అవకాశం ఉండేది. మాకు వరకు తెలిసింది ఏంటంటే గతం 3 ఏళ్లలో ఎక్కువ యూటిలైజేషన్ లేదు, వాడు మనీ స్పెండ్ చేసి. సో ఇలాంటివి కూడా ఉన్నాయి. అగ్రికల్చర్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరిగింది అనుకోండి, అది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కావచ్చు, స్టేట్ సెక్టర్ స్కీమ్ కావచ్చు, ఈ కన్వర్జెన్స్ అనేది చేసినట్లయితే ఎక్సలెంట్ అవుట్పుట్ వచ్చేది చెప్పొచ్చు. నేను ముగించే ముందుగా సోదరులకు ఒక మాట చెప్తాను. నిన్న మన తెలంగాణలో పౌర సమాజం ఇంటరాక్షన్ విత్ సీఎం రేవంత్ రెడ్డి గారితో పౌర సమాజం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా క్రియేట్ చేసినట్లయితే తప్పకుండా ఈ ఎకనామిక్ ఇండికేటర్స్ ఏంటి, ఏ విధంగా సమాజం ముందుకెళ్తుంది అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది.